హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. వసంత శిశిరం వసంత శిశిరం. సైకో బ్యాచ్ చెర నుండి శిశిరను కాపాడిన వసంత్ ఆమె స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రిలో చేర్చాడు. తేల్చాల్సిన లెక్కలు బాకీ ఉన్నాయని చెప్పి ఆస్పత్రిలో అంతా కిషోర్కు అప్పగించి బయలుదేరాడు. అదే సమయంలో యాక్సిడెంట్లో గాయపడిన దంపతులను సిబ్బంది ఆస్పత్రికి తీసుకురాగా మొదట వారిని ఐసీయూకి షిఫ్ట్ చేయించిన ఆనంద్ వారిని పూర్తిగా పరిశీలించి వెంటనే ఆపరేషన్ చేయడం ఉత్తమం అని గ్రహించి అందుకు కావలసిన ఏర్పాట్లలో తలమునకలయ్యాడు. షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి చేరిన సౌమ్యకు తన మనుషుల ద్వారా శిశిర బ్రతికే ఉంది అన్న విషయం తెలిసింది. కోపంగా పళ్ళు కొరుకుతూ, నిషా, అంతా నీవల్లే. నేను నీకు వేసిన శిక్ష చాలదు, నిన్ను పూర్తిగా నాశనం చేయకుండా వదలను అనుకొని అప్పటికప్పుడు ఎవరికో ఫోన్ చేసి మాట్లాడింది. ఆ తరువాత డిన్నర్ కోసం క్రిందికి వెళ్ళగా గంభీరంగా చూస్తూ కనిపించాడు రాజేంద్రవర్మ. అతడలా ఎందుకు ఉన్నాడో తెలిసినప్పటికీ భయపడకుండా సాధారణంగా ప్రవర్తించింది సౌమ్య. డిన్నర్ ముగిసే సమయానికి బలరాం వర్మకు ఫోన్ రాగా, ఇదేంటండి ఇలా అంటున్నారు? పరిస్థితి ఇంతదాకా వచ్చాక మాకు ఇష్టం లేదు అంటే అర్థమేంటి? మీ సంబంధం కలుపుకోవాలి అనుకుంటున్నాం అని పిల్లను అడుగుతూ మా గుమ్మం తొక్కింది మీరే కదా. విన్న వార్త నచ్చక మాటల్లో దురుసుతనం తోడైంది అతడికి. విషయం గ్రహించిన రాజేంద్రవర్మ నిట్టూర్చగా తండ్రి సంభాషణను బట్టి అనిరుద్ధితో నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందని గ్రహించిన సౌమ్య సంబరపడింది. ఆమెనే చూస్తున్న రాజేంద్రవర్మ కోపంతో స్పూన్ విసురుగా ప్లేట్లో వదిలేయడంతో అప్పటికప్పుడు ముఖంలో భావం మార్చేస్తూ బాధగా తలదించుకుంది. కోపంగా ఫోన్ కట్ చేసిన బలరాం వర్మ, ఇది అమానుషం నాన్నగారు. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నామని ఇప్పుడు ఊరంతా తెలిసింది. ఇలాంటి సమయంలో పెళ్లి క్యాన్సిల్ అనడం ఏంటి? మన సౌమ్య లాంటి అమ్మాయి కోడలిగా రావాలంటే అదృష్టం ఉండాలి. పోయి పోయి నా బంగారాన్ని నిందిస్తున్నారు. నేనేం చెయ్యలేను అనుకుంటున్నారా? తెల్లవారేసరికి వాళ్ల వ్యాపారాలు నాశనం చేసి వాళ్ళు రోడ్డున పడేలా చేస్తాను ఆవేశంగా అరిచాడు. కూతురు పెళ్లి చెడిపోయిందని విన్న భవానీ బాధతో అక్కడికక్కడే కుప్పకూలిపోగా ఆమెను గదికి తీసుకువెళ్లారు పనివాళ్లు. అప్పటికి కూడా బలరాం వర్మ ఆవేశం తగ్గలేదు. సౌమ్య కల్పించుకొని, నాన్న, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. నా గురించి బెంగపెట్టుకోకండి. ఎవరి పాపం వారిదే. నాకు మీరంతా ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. దయచేసి ఆవేశపడి అమ్మలా మీరు ఆరోగ్యం పాడు చేసుకోకండి అంటూ సున్నితంగా మాటలు వల్లించింది. ఆమె నటనా ప్రావీణ్యం చూడలేక కోపంగా విసుక్కుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు రాజేంద్రవర్మ. వెళుతూ వెళుతూ, బలరాం, ఈ విషయంగా నువ్వు అనిరుద్ధ్ కుటుంబం జోలికి కానీ వ్యాపారాల జోలికి కానీ వెళ్లకూడదు. నీకు నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్లని ఇంతటితో వదిలేయ్ అని స్థిరంగా చెప్పి వెళ్ళిపోయాడు. తండ్రి అలా ఎందుకన్నాడో అర్థం కాని బలరాం అతనితో వాదించబోతుంటే అతడిని ఆపిన సౌమ్య, తాతయ్యకు కాస్త సమయం ఇవ్వండి నాన్న, నేను ఆయనతో తర్వాత మాట్లాడతాను అని సర్ది చెప్పి అతన్ని లోపలికి తీసుకువెళ్ళింది. లేదంటే ఎక్కడా వారి మధ్య వివాదం తలెత్తి తాను చేసిన పనులన్నీ బలరాం, భవానీలకు కూడా తెలుస్తాయో అన్నది ఆమె భయం. మరోవైపున శిశిర ఉన్న ఆస్పత్రిలోకి విలేకరులు ప్రవేశించి అక్కడి సిబ్బందిని రకరకాల ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం విలేకరుల వల్ల సామాన్య ప్రజలకు, అక్కడున్న రోగులకు ఇబ్బంది కలుగుతూ ఉండటం గమనించి విలేకరులను ఒక ప్రత్యేక గదిలోకి ఆహ్వానించి సమావేశపరిచారు. బయటకు తోసేద్దామంటే విలేకరులు కదా, భవిష్యత్తులో సమస్యలు వస్తాయని వెనుకడుగు వేశారు. ఆస్పత్రి యాజమాన్యం వారి ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటే ఆ గది బయట కారిడార్లో మంచినీళ్ల బాటిల్ తీసుకుని వెళుతున్న ఉమకు ఎవరో క్యాప్ వేసుకున్న వ్యక్తి డాష్ ఇచ్చారు. చూసుకునే పనిలేదా అని ఉమ చిరాకు పడితే, సారీ అన్నట్లు సైగ చేసి ముఖం కూడా చూపించకుండా అక్కడ్నుంచి వేగంగా వెళ్ళిపోయారు. భుజం రుద్దుకుంటూ గొణుక్కుంటూ వచ్చిన ఉమవంక వింతగా చూశాడు కిషోర్. జరిగింది చెప్పిన ఉమా విసుగ్గా లోపలికి వెళ్లబోతుంటే తన ఫోనును ఆమెకు చూపించాడు.
స్క్రీన్పై ఉన్న వార్తను చూసి షాక్ అయిన ఉమా, ఇదేంటి, నిషా గురించి ఇలాంటి వార్త రాశారు అని అయోమయంగా ప్రశ్నించింది. అందుకు కిషోర్, వాళ్ల ఫామ్ హౌస్లో పనిచేసే సెక్యూరిటీ గార్డు స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి నిషా కుక్కలను హింసించి చంపుతోందని వాంగ్మూలమిచ్చాడట. పోలీసులు ఫామ్ హౌస్కు వెళ్ళినప్పుడు అతను చెప్పినట్లే అక్కడ చాలా కుక్కలు బంధించబడి ఉన్నాయట. నిషాకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయి. తన మానసిక స్థితి సరిగ్గా లేకే ఇలా చేస్తోందని చెప్పి ఇప్పుడు ఆమెపై అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. మరో విషయం ఏంటంటే అంటూ చెప్పడానికి సంశయించాడు. ఉమ ఆసక్తిగా చూస్తుంటే, నిషా తల్లిదండ్రులు ప్రస్తుతం ఈ హాస్పిటల్లోనే ఉన్నారు. మేజర్ యాక్సిడెంట్, బ్రతికే ఛాన్సెస్ 50-50 అని ఆనంద్ చెప్పాడు. సడన్గా ఇలా జరగడం నాకెందుకో అనుమానంగా అనిపిస్తోంది. తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు. నిజమే, ఎప్పట్నుంచో నమ్మకంగా పనిచేసేవాడు ఇవాళ ద్రోహం చేయడమేంటి? అందులోనూ వాళ్ల పేరెంట్స్కి ఇంత సీరియస్గా యాక్సిడెంట్ జరగడమేంటి? అయినా పాపాలు చేస్తే దేవుడు ఇలాగే కదా శిక్షిస్తాడు. సౌమ్య మీద పగ సాధించడానికి శిశిరను తనతో చేతులు కలపమని అడిగింది. శిశిర ఒప్పుకోలేదని ఆ సౌమ్యతోనే చేతులు కలిపి శిశిరను టార్గెట్ చేసింది. మానసిక స్థితి బాలేదు కాబట్టే ఇలాంటి పిచ్చి పనులు చేసుంటుంది. ఇప్పుడు అనుభవిస్తోంది. విసుక్కొని శిశిర దగ్గరకు వెళ్ళిపోయింది ఉమ. కిషోర్ మాత్రం దీర్ఘాలోచనలో పడ్డాడు. కారణం, గగన్ ద్వారా అడవిలో ఏం జరిగిందో అతడికి తెలుసు. నిశాంత్ వాళ్లను చంపే ముందు అరవింద్ వారి నుండి స్టేట్మెంట్ తీసుకున్నాడు. మిగతా హత్యలన్నీ తాముగా చేసినప్పటికీ శిశిర విషయంగా నిషా తమకు ఒక ఉంగరం ఇచ్చిందని, అది ఇస్తూ శిశిరను చంపి ఆ హత్యానేరం సౌమ్యపైకి వచ్చేలా చెయ్యమని కొన్ని ఆధారాలను ఇచ్చిందని చెప్పారు. వారే సైకో బ్యాచ్ అన్న విషయం నిషా సౌమ్యలకు తెలియదని కూడా చెప్పారు. సౌమ్యతో చేతులు కలిపి శిశిరను సాధించాలనుకునే అమ్మాయి సౌమ్యను ఇరికించాలని ఎందుకనుకుంటుంది అన్న అనుమానం కిషోర్ బుర్రను తొలిచేస్తోంది. అసలు నిషా సౌమ్యల మధ్య ఎటువంటి బంధం ఉందో తెలిస్తే ఈ చిక్కు వీడుతుంది అనుకుంటూ ఉమ దగ్గరకు వెళ్లాడు కిషోర్. అదే ఆస్పత్రిలోని ఐసీయూ బయట నిలబడి లోపల ఉన్న పేషెంట్లను చూస్తున్నారు ఓ వ్యక్తి. ఇందాక ఉమకు డాష్ ఇచ్చిన అదే వ్యక్తి. లోపల వెంటిలేటర్పై ఉన్న మాధవ్, శైలజలను చూసి కంటతడి పెట్టుకుంటున్నారు వారు. అది ఎవరో కాదు, నిషా. తన తల్లిదండ్రులు ఈ స్థితిలో ఉండటం ఆమె హృదయాన్ని కలచివేసింది. అమ్మా, నాన్న, నా కోసం మీరు బ్రతకాలి. మీరు నన్ను వదిలేసి వెళ్తే నేను కూడా మీ దగ్గరకే వస్తాను. నన్ను ఒంటరిగా వదలొద్దు. ప్రస్తుత పరిస్థితిలో నేను మీ ప్రక్కనే ఉండి చూసుకోలేను. త్వరలో అన్ని సమస్యలు తొలగించుకొని వస్తాను. జాగ్రత్త అని మనసులో చెప్పుకొని అక్కడి నుంచి బయలుదేరింది. ఓవైపు టీవీ స్క్రీన్పై నిషా ఫోటో వేసి అమాయక మూగజీవాలను చంపుతున్న సైకో అంటూ వేస్తుంటే, మరోవైపు మీటింగ్ హాలులో ఆ అమ్మాయి ఒక సైకో. తన తల్లిదండ్రులకు మీ ఆస్పత్రిలో చికిత్స చేయడం మీరు తనని సమర్థించడమే కదా, దీనికి మీ సమాధానమేంటి అని యాజమాన్యాన్ని ప్రశ్నించారు ఒక వ్యక్తి. అక్కడి యాజమాన్యం సభ్యుల్లో నళిని కూడా ఉంది. ఆమె పైకి లేచి, మానసిక స్థితి బాగోలేనిది ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కాదు. అయినా ఆస్పత్రికి వచ్చిన పేషెంట్కు చికిత్స చేసి పంపించడం మా ధర్మం. మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. ఆ అమ్మాయి మానసిక స్థితి బాగోలేదు కాబట్టి ఆమె ఆస్పత్రిలోకి కానీ ఆస్పత్రి పరిసరాల్లోకి కానీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మా ఆస్పత్రిలోని పేషెంట్ల భద్రత మా బాధ్యత అని బదులిచ్చింది. అందుకు మరొక విలేకరి, మాధవ్ గారి విషయంలో వారి కుటుంబం పట్టించుకోదని అందరికీ తెలుసు. వాళ్ళు ఇప్పటికే మాధవ్ గారికి తమకు సంబంధం లేదని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మరి ఏ చెల్లింపులు లేకుండా మీరు మాధవ్ గారికి, ఆయన భార్యకి ట్రీట్మెంట్ ఇవ్వదలుచుకున్నారా అని అడగడంతో అందుకు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూసింది నళిని. కారణం, ఆ నిర్ణయం యాజమాన్యం తీసుకోవాల్సింది. అవునని చెప్తే యాజమాన్యం నుండి సమస్య వస్తుంది. కాదంటే మనిషి ప్రాణానికి మీరు ఇచ్చే విలువ ఇదేనా అని విలేకరులు దుమ్మెత్తిపోస్తారు. అందుకే నిర్ణయం కోసం తన పై అధికారి వంక చూస్తుంటే అతడి కూడా అదే స్థితిలో ఉన్నాడు. వారికి ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఆ గదిలో అడుగుపెట్టిన ఆనంద్
చెల్లింపులు కాలేదని ఎవరన్నారు అని ప్రశ్నించడంతో అంతా ఆ వైపు చూశారు. మిస్టర్ అండ్ మిసెస్ మాధవ్ గారి చికిత్స నిమిత్తం వారిని కాపాడటానికి కావలసిన పూర్తి చికిత్సలు చెయ్యమంటూ మాకు మెయిల్తో పాటు ముందుగానే డబ్బులు కట్టిన వివరాలొచ్చాయి. వారికి చికిత్స చేయడంలో ఎటువంటి పొరపాటు కానీ నిర్లక్ష్యం కానీ చేయకుండా చూసుకోవడం ఇక మా బాధ్యత అని వివరించాడు ఆనంద్. పేమెంట్ చేశారా? ఎవరు? ఎప్పుడు? ఎలా? ఎంత? అంటూ విలేకరుల నుండి ప్రశ్నల వెల్లువ కురుస్తుంటే అవి చెప్పడం మా ఆస్పత్రి నియమాలకు విరుద్ధం. మీకు కావాల్సిన వార్తలు దొరికాయి కాబట్టి ఇక మా పేషెంట్స్ ఇబ్బంది పడకుండా మీరిక్కడి నుంచి బయలుదేరితే మేం మా డ్యూటీలకు వెళతాం. అవతల మేము ట్రీట్మెంట్ అందించాల్సిన రోగులు చాలామంది ఎదురు చూస్తున్నారు. నవ్వుతూ అన్న ఆనంద్ మాటలకు విసుగ్గా ముఖాలు పెట్టి బయటకు నడిచారు విలేకరుల బృందం. వారు వెళ్లటమే ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నారు ఆస్పత్రి బృందం. సమయానికి వచ్చినందుకు ఆనంద్ వెనుకే వెళ్లి, థ్యాంక్స్ డాక్టర్ ఆనంద్, మీరు రాకపోయుంటే నేను ఏది మాట్లాడినా ఇవాళ పెద్ద సమస్య అయ్యుండేది. మీరు నన్ను సమయానికి కాపాడేశారు అంది నళిని. అదేం లేదు అన్న డాక్టర్ ఆనంద్ నవ్వుతూ ముందుకు నడుస్తుంటే, ఇంతకీ నిజంగానే వాళ్ల చికిత్స కోసం డిపాజిట్ వచ్చిందా? ఆసక్తిగా అడిగింది నళిని. అవును, మీరు కూడా నాతో వస్తారా? శైలజ గారి విషయంలో నేను కొన్ని టెస్టులు చేయించాలి. మీరుంటే బావుంటుంది అన్న ఆనంద్ మాటలకు అతనితో కలిసి వెళ్ళింది నళిని. మరోవైపు తన గదిలో ఉన్న సౌమ్య ఫోన్లో నిషా గురించిన వార్తలు చూడాలని ఫోన్ తెరిచింది. ముందుగా సైకో బ్యాచ్ గురించిన వార్త కనిపించినప్పటికీ అది నిశాంత్ వాళ్లే అని తెలియక స్వైప్ చేసేసింది. ఆ వెంటే నిషా వార్త కనిపించి సంబరపడుతూ, లేకపోతే నా ప్లాన్ పాడు చేస్తుందా? నిషా, నాకున్న ఆఖరి అవకాశాన్ని పాడు చేసిన నిన్ను పూర్తిగా నాశనం చేయకుండా వదలను. మహా అయితే నేను కోల్పోయేది వసంతని మాత్రమే. కాని నీకు నేను వేసిన శిక్ష జీవితాంతం గుర్తుండిపోవాలి. పోతుంది కూడా. అందుకే కదా మీ అమ్మా నాన్నలకు యాక్సిడెంట్ చేయించి రిస్క్ తీసుకొని మరీ నీ ఫామ్ హౌస్ మీద దాడి చేయించాను. అటు అమ్మానాన్నలతో పాటు ఆస్తి, ఇటు పరువు అన్నీ పోయి నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందంలో వెళ్ళి మా తాతగాడిని కాస్త కాకా పట్టాలి. అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకోవాలి. అసలే ఆ శిశిర విషయంలో నేను చేసిన పనులన్నీ తెలుసుకున్నట్లున్నాడు. 4 కన్నీళ్లు రాలిస్తే ఆ వసంత్ వచ్చినప్పుడు చచ్చినట్లు నన్ను కాపాడతాడు. ఆయనను గ్రిప్పులో పెట్టుకుంటే చాలు. వసంత్ నుండి ఎన్ని తప్పులు చేసైనా తప్పించుకోవచ్చు. తాతయ్య, వస్తున్నా అంటూ షెల్ఫ్ నుండి గ్లిజరిన్ బాటిల్ తీసుకుని కళ్లల్లో అద్దుకొని బయటకు వెళ్ళింది. రాజేంద్రవర్మ గది దగ్గరకు వెళ్ళి అంతా సెట్ చేసుకొని బాధగా ముఖం పెట్టి, తాతయ్య అని పిలుస్తూ తలుపు తట్టింది. ఆ క్రమంలో తలుపు సన్నగా లోపలికి తెరుచుకోవడంతో పూర్తిగా తలుపు తోసుకొని లోపలికి వెళ్ళి, నేను లోపలికి వస్తున్నాను తాతయ్య అంటూ బయట ఎవరూ లేరుగా అన్నది పరిశీలించుకొని మరీ తలుపులు మూసేసింది సౌమ్య. మందు తాగుతూ పడక కుర్చీలో వాలి దీర్ఘాలోచనలో ఉన్నాడు రాజేంద్రవర్మ. అతని ముందుకు వెళ్ళి నిలబడుతూ, నేను చేసింది తప్పే తాతయ్య, అందుకు నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. ఏదో వసంత్ మీద నాకున్న ప్రేమ చావక అలా చేశాను. కానీ నేనలా చేస్తానా చెప్పండి? నేను మీ మనవరాలిని తాతయ్య. మీరిలా నాతో కోపంగా ఉంటే నేను భరించలేను. కావాలంటే మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను. ప్లీజ్ తాతయ్య అంటూ రాగాలు తీస్తూ కంటతడి పెట్టుకుంది సౌమ్య. ఆమె మాటలకు రాజేంద్రవర్మలో చలనం కలగగా ఆమె ముఖం కూడా చూడటానికి ఇష్టం లేనట్లు ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు. ఇంతకీ సౌమ్య మాటలకు రాజేంద్రవర్మ కరుగుతాడా? అతడు ఆమెను క్షమిస్తాడా? అలా చేస్తే వసంత్ ఆమెను శిక్షించగలడా? నిషా విషయంలో సౌమ్య ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించింది? ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిషా తల్లిదండ్రులు బ్రతుకుతారా? నిషా సౌమ్య వేసిన వలలో పూర్తిగా ఇరుక్కుంటుందా? అసలు వసంత్ ఏమయ్యాడు?
తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.